అప్పుడప్పుడు మన ఇళ్లలో కొంచెం కూర లేదంటే కొంచెం అన్నం కొంచెం అది ఇది మిగిలిపోయినప్పుడు ఏం చేస్తాం, అన్నిటినీ ఒక పాత్రలో వేసి పోపు వేసేసి ఒక కొత్త డిష్ చేస్తాం కదా. ఎందుకు అంటే ఆల్రెడీ చేసింది ఎందుకు పాడేయడం, దీన్ని ఏదో కొత్తగా చేసుకొని అయిపోకూడదాం అనే ఒక ధోరణిలో మనం అది చేసుకుంటాం. ఆల్ఫా టీజర్ చూసినంత సేపు నాకు అదే అనిపించింది. ఓపెనింగ్ సీక్వెన్స్ వాళ్ళు ఏది ఆ టీజర్ ఓపెన్ చేసిన సీక్వెన్స్ వచ్చేసి పాత సినిమా లా ఫెమే నికితా అనే ఒక మూవీలోంచి డైరెక్ట్ కాపీ చేశారు. ఇంకా కొన్ని టాటూ షాట్స్ అవ్వచ్చు, ఫైటింగ్ షాట్స్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లారా క్రాఫ్ట్ అదేంటి ఆంజెలినా జోలీ నుంచి, లేదంటే రీసెంట్ గా వచ్చిన బ్యాలెరినా మూవీ నుంచి, ఇలా మీరు టీజర్ లో చూపించిన ప్రతి ఫ్రేమ్ ని కూడా ఆల్రెడీ మనం చూసేసిన ఒక దాంతో పోల్చుకోవచ్చు అనమాట. పోల్చుకోవడం కాదు, దింపేశారు ఎగ్జాక్ట్ గా. ఈ మొత్తం టీజర్ చూసినంత సేపు నేను ఆ షర్వారీని చూపిస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ హీరోయిన్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వబోతుంది అనే ఒక ఒపీనియన్ తో ఉండేవాడిని. కానీ ఈ ట్రైలర్ మొత్తంలో ఆమె గ్లిమ్స్ కూడా కనబడలేదు. ఆంజెలినా జోలీ, చార్లిస్ థెరాన్, ఇంకా బ్యాలెరినాలో యాక్ట్ చేసిన ఆయన, వీళ్ళ పర్సనాలిటీస్ వేరు, ఆలియా భట్ పర్సనాలిటీ వేరు. ఒకవేళ ధురంధర్ లో రణ్వీర్ సింగ్ కాకుండా అమీర్ ఖాన్ వేరే వాళ్ళు ఎవరన్నా కూడా ఆ రోల్ కి సూట్ అయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ స్క్రిప్ట్ డిమాండ్ చేసిన స్పెసిఫిక్ పర్సనాలిటీ కావాలి. ఈ టీజర్ చూసినంత సేపు నాకు ఆలియా భట్ లో స్పై అనే ఒక మచ్చుకు కూడా కనబడలేదు. దీనికి తోడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో రీస్టార్ట్ చేసిన ఈ టీజర్ లో చాలా ఎబ్బెట్టుగా కనబడ్డారు. ఆ అమెరికన్ యాక్సెంట్ తో హర్యాన్వి ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా కనబడ్డాయి నా మట్టుకు. ఇది నా ఒపీనియన్. ఈ 18 ఏళ్ల అమ్మాయి ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ని నిలబెడుతుందా లేదా అంటే దానికి ఒకటే ఒక హోప్. అదేంటంటే వీళ్ళు కావాల్సుకునే ఒక నెగటివ్ పబ్లిసిటీ రావాలని చెప్పి ఇలాంటి ఒక సబ్ పార్ టీజర్ ని రిలీజ్ చేసి అందరి ఎక్స్పెక్టేషన్స్ ని తారుమారు చేస్తారేమో స్క్రీన్ పైన అనే ఒక చిన్న హోప్. చూద్దాం ఏం జరుగుతుందో. హ్యాపీ బర్త్డే.